సతీష్ కర్చీఫ్ అమ్ముతాడు, ఆయిల్ అమ్ముతాడు. నా పాయింట్ ఏమిటంటే ఈ ఆయిల్ వలన రోగాలు తగ్గుతున్నాయి అని అనుకునేటువంటి గొర్రె మీద ఉన్న వాళ్ళే కదా అక్కడికి వెళ్తున్నారు. కానీ ఎవడైనా ఒక్కడైనా అరే ఈ ఆయిల్కి అంత పవర్ ఉంటే, ఈ కర్చీఫ్కి అంత పవర్ ఉంటే, ఈ ప్రేయర్కి అంత పవర్ ఉంటే సతీష్ అన్నయ్య కళ్ళజోడు ఎందుకు పెట్టుకుంటున్నాడు? 2 చుక్కల కలవరాయిలు కంట్లో వేసుకుంటే అతనిలో పవర్ ఎందుకు రాదు? మరి అదే కల్వరి సతీష్ ఒక 10 సంవత్సరాల ముందు ఆయన మినిస్ట్రీని ప్రారంభించినప్పుడు కేవలం ఒక 1000 మందో 2000 మందితో స్టార్ట్ అయింది. ఈరోజు లక్షల మంది ఉన్నారు, మందిరాలు కూడా పెరుగుతూ ఉన్నాయి, మళ్ళీ దానికి బ్రాంచెస్ కూడా వస్తూ ఉన్నాయి. ఎందుకు అంత ఎక్స్పాన్షన్ ఎందుకు జరుగుతుంది అంటారు? మరి ఏ నమ్మకం చేత అంటారు? ఇక్కడ నమ్మకం అనేది సెకండరీ సార్. అంత జనం ఎక్కడి నుంచి పోగేస్తున్నారు? మరి మనం ఇక్కడ వాళ్ళే. సతీష్ ఎవరు? సత్యనారాయణ స్వామి పేరు మనవాడే, అతని దగ్గరికి వచ్చేది మన వాళ్ళే. ఇప్పటికీ అందరూ హిందువులే. మీకు ఉదాహరణ ఇచ్చాను లాస్ట్ టైం ఇంటర్వ్యూలో. ఆటో మీద ఆల్టో అని రాశారు అంతే. వాళ్ళు అనుకుంటున్నారు అది ఆల్టో కార్ అని, కానీ దాని 3 చక్రాలే, అది ఆటోయే. వీళ్ళు కూడా హిందువులే, కానీ వాళ్ళు ఏదో అని ఫీల్ అవుతున్నారు.